హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. చాలామంది అంటే మనం వీడియోస్ చేసిన తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. వాటి మీద అవేర్నెస్ కూడా తెచ్చుకొని కొంతమంది సెల్ ఫోన్లోనే మనీ ఎర్నింగ్ చేసుకుంటూ ఉన్నారు. అదే యాప్స్ వైస్ కానివ్వండి, వేరే దాని వైస్ కానివ్వండి. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాబ్ గ్యారంటీ వాళ్ళు మీ దగ్గరే నేర్చుకొని బయట పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మనీ ఎర్న్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది యూట్యూబ్ని డెవలప్ చేసుకొని షార్ట్స్ మీద కూడా రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. వెరీ గుడ్ ప్లాట్ఫామ్స్ యూ హ్యావ్ క్రియేటెడ్. ఎందుకంటే ఉన్న టెక్నాలజీ ఈ విధంగా ఉంది. వచ్చే రాబోయే రోజులంతా ఇలానే ఉంటుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉంటాయనే దాంతో నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్ కోర్సుకి సంబంధించి అంటే యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ మీద ఏదైనా సరే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేయొచ్చు అండ్ తెలుసుకోవచ్చు కూడా. సో ఈ వీడియోలో సార్ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, యాక్టివ్ ఇన్కమ్ కొంతమందికి దొరుకుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ కూడా కావాలనుకుంటారు. అయితే హౌస్ హోల్డ్స్ ఉంటారు, ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే బయట స్టూడెంట్స్ పార్ట్ టైం ఏదైనా జాబ్ దొరికితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఖాళీగా ఉంటాం ఎందుకు ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకునేటువంటి మహిళలు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏ టైప్స్లో మనకి మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయండి? సార్, ఆన్లైన్లో మనీ ఎర్నింగ్కి ఫ్రీలాన్సింగ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఫ్రీలాన్సింగ్కి చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే వాట్ ఎవర్ స్కిల్ దే ఆర్ హ్యావింగ్, వాళ్ళకి పైథాన్ వచ్చా, లేదంటే ఎడిటింగ్ వచ్చా, ఏ స్కిల్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఒకటంటూ స్కిల్ ఉంటాయి. ఈ ఫ్రీలాన్సింగ్ అనేది వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎలా సార్, ఆన్ యావరేజ్ ఎంత ఉండొచ్చు సార్ అంటే మనీ ఎర్నింగ్స్ అనేది? సార్, మనీ ఎర్నింగ్స్ అనేది ఇది ఈ ప్లాట్ఫామ్స్లో ల్యాక్స్లో ఏం చేసే వాళ్ళు ఉన్నారు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏముంటారంటే, మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫైవర్ అన్నాం అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, సాయంత్రానికి పెట్టేసేసి రేపు నుంచి డబ్బులు రావట్లేదు అంటారు. కానీ అలా కాదు. ఫస్ట్ మనం అక్కడ ఏంటంటే ఏ వర్క్కి డిమాండ్ ఉంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో కూడా షార్ట్ వీడియోస్ బాగా డిమాండ్ ఉందని మనకు తెలిసినప్పుడు నేను షార్ట్ వీడియోస్ చేస్తానని మనం మంచి శాంపిల్స్ పెడితే ఖచ్చితంగా మనకు వర్క్ వస్తుంది. సో ఇట్లా ట్రెండ్ని అర్థం చేసుకుని ఆ ప్రతి ప్లాట్ఫామ్లో మన ప్రాసెస్ వేరే ఉంటుంది. ఆ ప్రాసెస్ అర్థం చేసుకుని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఆల్రెడీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారండి. ఓకే, అట్లా మనం వెరిఫై చేసినటువంటి ప్లాట్ఫామ్స్ చెప్తూ ఉన్నాం. ఆల్రెడీ ఫైవర్ గురించి మనం గతంలో చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో బెస్ట్ ఆల్టర్నేటివ్స్, ఇంకా ఫైవర్ కాకుండా ఇంకా అసలు ఏమేమి ఉంటాయో కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్స్ ఉంటాయో కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. షూర్ సార్, చూద్దాం సార్. రైట్, బెస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఇన్ ఇండియా. సాధారణంగా మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే, ఫ్రీలాన్సింగ్ అనగానే ఖచ్చితంగా మీకంటూ ఏదైనా ఒక స్కిల్ ఉంటే మీకు రైట్ ప్లాట్ఫామ్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్లాట్ఫామ్స్. స్కిల్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ సైట్స్ చూసి దీనిలో ఏ స్కిల్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ వెయిటింగ్లో ఉంటున్నాయి అనేది చూసుకుని, అంటే ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క పర్సన్కి 100 ఆర్డర్స్ 200 ఆర్డర్స్ కూడా వెయిట్లో ఉంటాయి, క్యూలో ఉంటాయి. సో అలాంటివి ఐడెంటిఫై చేసుకుని ఆ విధంగా మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుని కూడా చేసుకోగలిగేటువంటి అవకాశం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. ఇంకా దాని తోడు రీసెంట్గా మనకి ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, మూన్ లైటింగ్ అని చెప్పి ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే మరలా ఓపెన్ ఉన్నాయి. అంటే ఏంటంటే కొంచెం ఆ విధంగా చేసేవాళ్ళు, డ్యూయల్ జాబ్స్ చేసేవాళ్ళు తగ్గడం వల్ల కూడా ఇప్పుడు ఫ్రెషర్స్కి ఎక్కువ దీనిలో కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. మరలా ఒకసారి చెప్తున్నాను, మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే మీకంటూ ఏదైనా స్కిల్ ఉంటేనే ఫ్రీలాన్సింగ్ అనేది కరెక్ట్ అవుతుంది, లేకపోతే కనుక ఫ్రీలాన్సింగ్ అనేది మీకు సెట్ కాదు. సో మీకు ఉన్న స్కిల్ను బట్టి ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే ఏ ప్లాట్ఫామ్స్ బెస్టో ఇక్కడ మీకు చూపించబోతూ ఉన్నాను. మీరు ఫ్రీలాన్సింగ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వచ్చేటువంటి ఫస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే fiverr.com. ఈ fiverr.comలో మీకు అన్ని రకాల వర్క్స్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు. కావాలంటే ఇక్కడ మీకు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ మీరు ఇక్కడ టైప్ చేయండి. అది వీడియో ఎడిటింగా, వెబ్ డిజైనింగా, గ్రాఫిక్ డిజైనింగా, లేకపోతే కంటెంట్ రైటింగా, మీకు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ మీరు ఇక్కడ ఈ విధంగా సెట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సనల్ ఐ విల్ ఎడిట్ యువర్ వీడియో ప్రొఫెషనల్లీ వితిన్ 24 hours అని చెప్పి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి 15 ఆర్డర్స్ క్యూలో ఉన్నాయి. అంటే ఏంటంటే 15 వర్క్స్ దాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నాడు కరెంట్. ఇక్కడ తను ఛార్జ్ చేస్తున్నది ఎంత ఛార్జ్ చేస్తున్నాడో ఇక్కడ చూడొచ్చు. 1 minute వీడియోకి 800 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. 5 minutes వీడియోకి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. 20 minute వీడియోకి 6000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా మనకేంటి అంటే దీనిలో రిజిస్టర్ అవ్వడం ఎలా, దీనిలో వర్క్ తెచ్చుకోవడం ఎలా అనేది మనం చూసుకోవాలి తప్ప, ఆ నాలెడ్జ్ కనుక ఉంటే ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఫైవర్లో మీరు చేయాలి అనుకుంటే ఫైవర్లో ఎలా చేయాలో కూడా కొన్ని వీడియోస్ చూడొచ్చు, లేదంటే మనమే ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీరు చూడొచ్చు. లేదు ఫైవర్ మీద కోర్స్ కావాలి అన్నా కూడా
మన దగ్గర ఫైవర్కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు. సో ఏంటి అంటే దానిలో ఆల్రెడీ చాలామంది ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఎలా బీట్ చేయొచ్చు అనే దానికి కూడా మీకు సింపుల్ వేస్ అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా తను ఎడిటింగ్ చేసిన శాంపిల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా మనకి ఒక్క స్కిల్ వచ్చినా కూడా ఇక్కడ చూడండి 15 ఆర్డర్స్ స్కిల్లో ఉన్నాయంటే ప్రతిరోజు మనం వర్క్ లేకుండా ఖాళీగా ఉండటం కన్నా కూడా ఈ విధంగా చూడండి 15 వర్క్స్. ఇప్పుడు ఒక నిమిషానికి తను తీసుకుంటున్న అమౌంట్ ఎంత, 800 రూపీస్ తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఒకవేళ 15 వర్క్లో కూడా 1 మినిట్ అనుకున్నా కూడా ఇక్కడ మీకు ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గర 10,000 ఈరోజు తన సంపాదన అవుతుంది. సో ఈ విధంగా మనకి 10 నిమిషాల్లో వీడియో ఎడిట్ చేసినందుకు ఈ విధంగా మీకు ఒక్క స్కిల్ ఉన్నా కూడా, అది ఏ టెక్నాలజీ అయినా సరే ఏదైనా సరే స్కిల్ అంటూ ఉంటే మీకు ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ బెస్ట్. తర్వాత మీరు ఈ ప్లాట్ఫామ్లో జస్ట్ రిజిస్టర్ అయిపోగానే వర్క్ వచ్చేది. సో మీరు ఏం చేయాలి అంటే ఏ ప్లాట్ఫామ్లో ఏ విధంగా చేస్తే వర్క్ వస్తుంది అనేది మీరు గూగుల్లో సెర్చ్ కూడా చేయొచ్చు, లేదంటే ఈ వీడియోస్ కూడా చూడండి. అలాగే మరొక బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి upwork.com. అలాగే మరొక వెబ్సైట్ వచ్చేసరికి dribbble.com. ఇది వచ్చేసరికి ఏంటి అంటే డిజైనర్స్కి చాలా బాగుంటుంది. ఎవరైతే డిజైనింగ్కి సంబంధించినటువంటి వర్క్స్ చేస్తారో, యూఐకి సంబంధించో ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ప్రోడక్ట్ డిజైనింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ టూల్ బాగుంటుంది. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ peopleperhour.com. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెక్నాలజీ, రైటింగ్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ ఆడియో, మార్కెటింగ్, సోషల్ మీడియా, ఈ విధంగా ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరొక వెబ్సైట్ behance.net. ఇది కూడా డిజైనర్స్కి చాలా యూజ్ అవుతుంది. మరొక కామన్ వెబ్సైట్ వచ్చేసరికి guru.com. దీనిలో కూడా మనం ఏంటంటే మనకి ఏ స్కిల్ ఉన్నా కూడా, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ స్కిల్ ఉన్నా కూడా మనం ఈ సైట్లో రిజిస్టర్ కావచ్చు. ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఓన్లీ పైథాన్ కోసం సపరేట్గా ప్లాట్ఫామ్స్ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్కిల్కి ఇప్పుడు ఇందాక మీరు ఎలా అయితే డిజైనింగ్ కోసం సపరేట్ ప్లాట్ఫామ్ చూసారో మీకున్న స్కిల్ కోసం కూడా సపరేట్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే freelancer.in. కాకపోతే ఏంటి అంటే ఈ freelancer.inలో ఏంటంటే బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో అది కొంచెం మీకు తెలిస్తేనే ఈ ప్లాట్ఫామ్ మీకు రైట్ ప్లాట్ఫామ్ అవుతుంది. బట్ ప్లాట్ఫామ్ అయితే జెన్యూనే, మీరు ఎక్కడ కూడా దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ truelancer.com. ఇది కూడా చాలా బాగుంటుంది ఇండియన్స్కి పర్టికులర్గా, ఎందుకంటే ఈ ఫౌండర్ కూడా ఇండియనే కాబట్టి. అలాగే మరొక వెబ్సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు moonlight.com. సో ఈ విధంగా మనకేంటి అంటే వర్క్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో ఇవన్నీ కూడా ఒకటి. ఇంకా ఇదే కాకుండా మీరు ఒకసారి ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేస్తే హైర్ పైథాన్ ఫ్రీలాన్సర్స్ ఇన్ ఇండియా అని వెతికారనుకోండి, లేదంటే హైర్ పైథాన్ ఫ్రీలాన్సర్స్ అని వెతికితే కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఏవైతే సైట్స్ వస్తాయో ఈ సైట్స్ అన్నింటిలో కూడా మీరు రిజిస్టర్ కావచ్చు. ఈ విధంగా మీకు మీ స్కిల్కి సంబంధించి మీరు వెతికితే కూడా చూడండి ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రతి సైట్ కూడా ఇక్కడ ఉంది. పీపుల్ పర్ అవర్, ట్రూలాన్సర్, నేను మీకు చెప్పిన ప్రతి సైట్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఉన్న వాటిలో టాప్ సైట్స్ అయితే ఇవి. కానీ మీకు ఇంకా కావాలి అంటే హైర్, మీకు గ్రాఫిక్ డిజైనింగ్ ఐడియా ఉంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఫ్రీలాన్సర్ అని వెతకండి, వీడియో ఎడిటింగ్ ఐడియా ఉంటే వీడియో ఎడిటింగ్, ఈ విధంగా మీకున్న సబ్జెక్ట్ ప్రకారం మీరు ఇక్కడ ఇలా వెతకచ్చు. ఇవే కాకుండా ఈవెన్ రెగ్యులర్ జాబ్ సైట్స్లో కూడా మనకి రిమోట్ జాబ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నారు. పార్ట్ టైం జాబ్స్ అయినా సరే ఏవైనా సరే simplyhide.co.in ఒక సైట్. నెక్స్ట్ అలాగే సో ఈ విధంగా మీరు రిమోట్ జాబ్స్ ఇన్ ఇండియా అని వెతికితే ఆల్మోస్ట్ రిమోట్ జాబ్స్కి సంబంధించినటువంటి టాప్ కంపెనీస్వి కూడా మీకు ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కొన్ని స్కిల్స్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు అమెజాన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న దానికి ఉంటుంది, దానికి ఎటువంటి కేవలం కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది, ఇంగ్లీష్ ఒకటి బాగుంటే చాట్ సపోర్ట్గా కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జాబ్స్ అన్నీ కూడా మీకు ఈ సైట్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు స్కిల్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ మీద వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఫోటోషాప్ నేర్చుకుందామని, లేదంటే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ త్రూ మనీ ఎలా అర్న్ చేయాలి, షార్ట్స్ త్రూ మనీ ఎలా అర్న్ చేయాలి, యూట్యూబ్ని ఎలా డెవలప్ చేయాలి, ఆల్మోస్ట్ 1000 యూట్యూబ్ ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర, వాటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వాటికి సంబంధించిన కూడా అడుగుతూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఏమి ఉన్నాయి ప్రజెంట్? సార్ యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. అలాగే చాలా వరకు ఏంటి అంటే ఎవరైనా సరే మీకంటూ ఒక స్కిల్ ఉండి దాని ద్వారా మనీ ఏం చేయాలి అనుకుంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి పద్ధతుల్లో చాలా పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా ఈ వీక్ వచ్చేసరికి మనకి వర్క్షాప్స్ ఏమేమి జరుగుతున్నాయి అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, గ్రో అవ్వట్లేదు, వాళ్ళు ఆ ఛానల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఒక వెబ్సైట్ డిజైనింగ్కి సంబంధించి కంప్లీట్గా వితౌట్ కోడింగ్ మనం కస్టమైజేషన్ చేసేదానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్, వీటికి సంబంధించి సాటర్డే సండే వర్క్షాప్ జరగబోతున్నాయి హైదరాబాద్లో. ఇవి కాకుండా ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి
ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక హాఫ్ డే ఒక సెషన్ జరగబోతూ ఉంది. అదేవిధంగా క్యాన్వా మొబైల్ యాప్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫైవర్ ద్వారా ఫ్రీలాన్సింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వీటన్నిటి మీద ఈ టాపిక్స్ మీద కూడా మనకి వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఎవరికైతే ఈ టాపిక్స్ మీద వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటారో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఆ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అది కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది లేదా టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, లేదా కొంతమంది అయితే మనీ ఎర్న్ చేయడానికి యాప్స్ ఉంటాయి కొన్ని, క్యాన్వా కానీ ట్రూలాన్స్ కానీ అటువంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా యూట్యూబ్ కోర్స్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, అండ్ షార్ట్స్ మీద కూడా ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అది సాయి రమేష్ గారి టీంకి నేను పంపించడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.